Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సుదీర్ఘ ఎన్నికల పోరాటం ముగియడంతో ఏపీలో ప్రధాన పార్టీల నేతలు రిలాక్స్ మోడ్లోకి వెళ్లిపోయారు. కొందరు విహారయాత్రలకు వెళితే మరికొందరు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇంకొందరు తమ వ్యాపారాలు, దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఇక కౌంటింగ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ రోజు ఏం జరగబోతోందన్న ఆందోళన అందరిలోనూ స్టార్ట్ అయింది. ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4న కౌంటింగ్ స్టార్ట్ కానుంది. అయితే 2 నెలల పాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు ఏపీ నేతలు. దీంతో పోలింగ్ అనంతరం పార్టీల అధినేతలు రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారు. జూన్ 4న ఫలితాల నేపథ్యంలో మళ్లీ యాక్టివ్ మోడ్లోకి రాబోతున్నారు. పోలింగ్ అనంతరం సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. సుమారు 2 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ నెల 31 నాటికి తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యే జూన్ 1న జగన్ తిరిగి ఏపీలో అడుగుపెట్టనున్నారు. 3 నెలల పాటు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీగా గడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అమెరికా వెళ్లారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బ్రాహ్మణితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ రేపో చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. జూన్ 1న అమరావతికి రానున్నారు. అమరావతి నుంచే ఫలితాలను గమనించనున్నారు. అమరావతి నుంచి టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ పై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. ఇక పోలింగ్ అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. జూన్ 1న పవన్ అమరావతి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి నుంచే ఫలితాలను గమనించనున్నారు. ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి హైదరాబాద్ వెళ్లిపోయారు. జూన్ 3న పురంధరేశ్వరి రాజమండ్రి వెళ్లనున్నట్లు సమాచారం. రాజమండ్రి కార్యాలయం నుంచే ఏపీ ఎన్నికల ఫలితాలను పరిశీలించనున్నారు. ఇక పోలింగ్ అనంతరం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెస్ట్ మోడ్లోకి వెళ్లారు. జూన్ 3న కడప చేరుకోనున్నారు. కడప క్యాంపు కార్యాలయం నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ను పరిశీలించనున్నారు. ఇక కీలక నేతలంతా తిరిగి ఏపీకి చేరుకోనున్నారు. మరోవైపు ఏపీలో ప్రధాన పార్టీలన్నిటికీ కౌంటింగ్ ఫియర్ మొదలైంది. పార్టీల అధినేతలు విదేశీ పర్యటనలో ఉంటే క్యాడర్లో మాత్రం తమ పార్టీ గెలుస్తుందా, గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి, ప్రత్యర్థి పార్టీ పరిస్థితి ఏంటి, ఒకవేళ పార్టీ ఓడితే తమ పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ క్యాడర్ను మాత్రం వెంటాడుతోంది. దీంతో జూన్ 4 ఎప్పుడొస్తుందా, తమ పార్టీ, తమ నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండనుందా అన్న అంశం ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇంతకాలం పోలింగ్ టెన్షన్లో ఉన్న నేతలు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్కు వచ్చేశారు. రిజల్ట్స్కు టైం దగ్గర పడుతూ ఉండడం, కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తమవడంతో మరింత అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిన అవసరం రావడంతో ప్రధాన పార్టీల నేతలు 1వ తేదీ నాటికి తిరిగి వచ్చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.